నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ రావడంతో పాటు మీరు నెలకి 5,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. సో అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే విద్యార్థులు డిఎడ్ మరియు బిఎడ్ కంప్లీట్ చేసుకున్నారో అండ్ అంతేకాకుండా చివరి సంవత్సరం చదువుతూ ఈ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఎస్టర్డే మనకు సిటెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు అఫీషియల్గా మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. సో 12వ తారీఖున వాళ్ళు సిలబస్ అండ్ ఎగ్జామ్ డేట్స్, ఫీజెస్ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి అన్నారు కదా. సో ఎస్టర్డే మనకు ఈ యొక్క సిలబస్ అన్ని కూడా పెట్టడం అయితే జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో. సో మీకు ఏం చేస్తారంటే ఈ వీడియో కింద ఉన్న కాంబినేషన్లోనూ అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా ఈ యొక్క పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇస్తాను. సిటెట్కి సంబంధించి సిలబస్ సంబంధించి పీడిఎఫ్ ఉంది అండ్ అంతేకాకుండా మనకు ఎగ్జామ్ ఫీజెస్ సంబంధించి కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఆ యొక్క 2 పీడిఎఫ్ను కూడా డౌన్ చేసుకుంటే మీకు ఆ యొక్క సిటెట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఒకవేళ కనుక మీరు ఏపీ టెట్లో కానీ తెలంగాణ టెట్లో కానీ క్వాలిఫై కాకపోయినా సో ఎప్పుడైనా సరే డిఎస్సి కనుక పెట్టినట్లయితే ఆ యొక్క సిటెట్ ఆ యొక్క సిటెట్ సర్టిఫికేట్తో మీరు డిఎస్సికి డైరెక్ట్గా రాయొచ్చు అనమాట. దేశంలో ఎక్కడ మనకు డిఎస్సిలో మనకు పడినా సరే మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఈ విధంగా మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క సిటెట్కి ప్రిపరేషన్ అయితే అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ అంతేకాకుండా మనకు ఈరోజు ఏపీలో మనకు పీఈటీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. టెట్ వ్యాయామ విద్యా అభ్యర్థులు క్రీడలో తాము సాధించిన ప్రతిభా పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని, ఇందుకు సంబంధించిన ఫార్మాట్ను టెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని కన్వీనర్ సుబ్బారెడ్డి చెప్పారు. అనుబంధ పత్రం 1,2,3గా ఉంటుందని, 1వ పత్రానికి 30, 2వ ఫార్మాట్కు 25, 3వ ఫార్మాట్కు 20 మార్కులు ఉంటాయని వివరించారు. వీటికి సంబంధించిన సమాఖ్యలు యూనివర్సిటీల వద్ద ధృవీకరణ చేయించుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుందని ఆయన మంగళవారం ఆ ప్రకటనలో తెలపడం జరిగింది. సో ఇది పీఈటీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా ఎవరైనా సరే మీకు తెలిసిన పీఈటీ వాళ్ళు ఉంటే తప్పకుండా వారికి తెలియజేయండి. వారికి సంబంధించి మనకు ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి అప్లోడ్ చేయాలి అఫీషియల్ వెబ్సైట్లో. ఓకేనా? వాటికి వాళ్ళు మార్క్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటుందంటే లైక్ చేసి 10 మందితో షేర్ చేయండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి అప్డేట్స్ అయినా సరే మీరు పొందుతూ ఉంటారన్నమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ వచ్చేస్తే ఒక బెల్ వస్తుంది, దాన్ని కూడా మోగించండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.